ఓట్లు, సీట్లు, అధికార పీఠం, పార్టీ ఏదైనా అప్రోచ్ అయ్యే తీరు మరేదైనా అంతర్లీనంగా వారి టార్గెట్ ఇదే. అయితే ఈ విషయంలో ఏపీ పాలిటిక్స్ కాస్త డిఫరెంట్. ఇక్కడ కుల రాజకీయాలు అధికార పీఠాన్ని శాసిస్తున్నాయి. అందుకే ఎన్నికల ముంగిట ఏపీలో మరోసారి కాపు కాకరేపుతోంది. కాపు సామాజిక వర్గ ఓట్ల కోసం నేతలు వెంపర్లాట ఇప్పుడు సరికొత్త పంచాయతీని తెరపైకి తీసుకొస్తుంది. ఇంతకీ ఏపీలోని కాపులు ఎవరి వైపున్నారు? వారిని ముద్రగడ ఎలా ప్రభావితం చేయగలరు? కాపుల చుట్టూ తిరుగుతున్న ఏపీ రాజకీయం. ముద్రగడ మద్దతు కోసం నేతల పాకులాటలు. ముద్రగడ ఏ పార్టీకి మద్దతిస్తే కాపులు ఆ పార్టీకే జై కొడతారా? కాపుల్ని ముద్రగడ ఏ మేరకు ప్రభావితం చేయగలరు? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం కాపు సామాజిక వర్గ నేతలు ఓటర్ల చుట్టూ తిరుగుతున్నాయి. బీసీల తర్వాత అత్యధికంగా ఉన్న కాపు సామాజిక వర్గం ఓట్లు ఎన్నికల్లో కీలకం కావడంతో పార్టీలన్నీ ఫోకస్ పెట్టాయి. జనాభా పరంగా చూస్తే ఏపీలో 27% మంది కాపులున్నారు. కాపులు ఎవరికి మద్దతిస్తే వాళ్లదే ఏపీలో అధికారం. గత ఎన్నికల్లో మెజారిటీ కాపులు వైసీపీ వైపు నిలిచారు. ఆ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చింది. నిజానికి రెడ్లు, కమ్మలు, కాపు సామాజిక వర్గాల మధ్య ఎప్పుడూ ఎత్తులు పై ఎత్తులు కొనసాగుతూనే ఉన్నాయి. సాధారణంగా అధికారం కోసం రెడ్లు, కమ్మల మధ్య ఆధిపత్య పోరు నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా అధికారం కోసం ఆ రెండు పార్టీలే పోటీ పడుతున్నాయి. అయితే అవి రెండు కాపులను పావుగా చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. ఇటు వైసీపీ, అటు టీడీపీ రెండు ఇప్పుడు కాపులను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ రూపంలో కాపు లీడర్ పుట్టుకొచ్చారు. దీంతో కాపులు ఎటువైపు వెళ్తారనే దానిపైనే ఏపీ రాజకీయాలు మలుపు తిరగబోతున్నాయి. ప్రజలంతా ఒకటే, కులాలు లేవంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్ని స్పీచ్లు ఇచ్చినా ఆయన ఫోకస్ మొత్తం కాపు సామాజిక ఓటర్లు ఎక్కువగా ఉన్న ఉభయ గోదావరి జిల్లాలపైనే ఉందన్న విమర్శలు ఉన్నాయి. టీడీపీతో పొత్తులో భాగంగా కాపు సామాజిక వర్గ ఓట్లు అధికార వైసీపీకి పడకుండా ఆయనే బాధ్యత తీసుకున్నట్టు కనిపిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందులో భాగంగానే రెండు ఉమ్మడి జిల్లాల్లో టీడీపీ కూడా భారీ సంఖ్యలో సీట్లు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే ముద్రగడ లాంటి కాపు సామాజిక వర్గ నేత ఇప్పుడు న్యూట్రల్ గా ఉండడం అటు అధికార, విపక్ష పార్టీలకు కాస్త మింగుడుపడని అంశం. అందుకే ఆయనను తన వర్గంలో చేర్చుకుంటే పూర్తి స్థాయిలో కాపు సామాజిక వర్గ ఓటర్లను ప్రభావితం చేయవచ్చన్న ఆలోచనలో ఉన్నారు. 2014 నుంచి 2019 మధ్య కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని ముద్రగడ నడిపించారు. ముద్రగడ పద్మనాభం ఏర్పాటు చేసిన తుని సభ తర్వాతే రైలుకు ఆందోళనకారులు నిప్పంటించారు. ఈ ఉద్యమంలో యాక్టివ్ గా పాల్గొని ముద్రగడకు దగ్గరైన వైసీపీ మరోసారి ఆ వర్గంలో పట్టు నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఉద్యమాలకు పరిమితమైన ముద్రగడను తమ పార్టీ నుంచి పోటీ చేయించాలనుకుంటోంది అధికార పార్టీ. జనసేన, టీడీపీ కూటమిని గోదావరి తీరంలో ఢీకొట్టాలంటే ముద్రగడ వంటి సీనియర్లు అవసరం ఉందని సీఎం జగన్ భావిస్తున్నారు. అయితే చంద్రబాబుకు వ్యతిరేకంగా అనేక సార్లు ముద్రగడ పద్మనాభం మాట్లాడారు. టీడీపీకి మద్దతు ఇవ్వడంపై పవన్ కళ్యాణ్ పైన ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు అదే టీడీపీ తరపున జ్యోతుల నెహ్రూ వెళ్లి ముద్రగడని కలిశారు. టీడీపీలో చేరాలని ఆయన్ని కోరారు. మరోవైపు జనసేన తరపున బొలిశెట్టి శ్రీనివాస్ కలిసి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. ప్రతిపాడు నుంచి పోటీ చేయాలని జనసేన నుంచి ముద్రగడకు ఆహ్వానం అందింది. త్వరలో పవన్ కళ్యాణ్ కూడా ముద్రగడని కలుస్తారని జనసేన పార్టీ నేతలు చెబుతున్నారు. ముద్రగడ చేరితే కాపు ఓటు బ్యాంక్ తమ వైపే ఉంటుందన్న ఆలోచనలో అన్ని పార్టీలు ఉన్నాయి. అందుకే ముద్రగడ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే కాపులను ఆయన ఇంకా ప్రభావితం చేయగలరా? ఆయనకు ఇంకా ఆ చరిష్మా ఉందా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే అధికార, విపక్ష పార్టీల ప్రయత్నాలు, మంతనాలు, రాయబారాలు చూస్తుంటే ఉందనే అనిపిస్తోంది.